సో ఈరోజు నేను మీతో ఫాలిక్యులర్ స్టడీ గురించి చెప్తాను. అసలు ఈ ఫాలిక్యులర్ స్టడీ మనం ఎవరికి చేస్తాము, ఎలా చేస్తాము, ఎన్ని స్కాన్స్కి పేషెంట్ రావాల్సి ఉంటుంది, అదంతా డిస్కస్ చేద్దాము. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ పెరగడం, అంటే ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. ఆ ఫాలికల్ గ్రో అవుతుందా లేదా అని చేసే స్టడీని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ఈ ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుంది, అంటే ఊసైట్ అంటాం అనమాట. ఆ ఫాలికల్ లోపల ఈ ఊసైట్ అనేది ఉంటుంది. నార్మల్గా ఊసైట్ ఇస్ 120 మైక్రాన్స్. అది మనకి స్కాన్లో కనిపించదు. మనకి స్కాన్లో కనిపించేది ఫాలికల్. సో ఆ ఫాలికల్ గ్రో అవుతుంటే యూసైట్ కూడా దాంతోపాటు గ్రో అవుతుంది. కాబట్టి ఇంటరిమ్గా అది గ్రో అయితే ఇది కూడా గ్రో అవుతుందని మనం అండర్స్టాండ్ చేసుకునే దాన్ని మానిటర్ అనేది చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ బేస్ లైన్ డే 2, డే 3 పేషెంట్ వచ్చినప్పుడు ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో అసలు ఎగ్ నెంబర్ ఎలా ఉంది, గర్భాశయం ఎట్లా ఉంది, గర్భాశయం లైనింగ్ కంప్లీట్గా షెడ్డింగ్ స్టేజ్లో ఉందా లేదా, ఇవన్నీ చూసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత పేషెంట్ని డే 7, డే 8 అలా పిలుస్తాం. పిలిచిన తర్వాత అసలు ఎగ్ గ్రోత్ సెలెక్షన్ అనేది స్టార్ట్ అయిందా, ఎగ్ గ్రోత్ ఒక డామినెంట్ ఫాలికల్ అనేది స్టార్ట్ అయిందా అనేది చెక్ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? మనము కొన్నిసార్లు ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి జెనెటిక్ కాజ్ ఏమన్నా ఉందా అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ అనమాట. ఆ జెనెటిక్ కాజ్ ఏదైనా ఉన్నప్పుడు మనకు పిల్లలకి ఎంతవరకు ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా మనము తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు కొన్ని రకమైన జెనెటిక్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్తో పాటు ఓవరీ అంటే అండాశయం కూడా అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనము అండాశయంలో కూడా అది ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళతో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసి దాని ద్వారా మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు ప్లాన్ చేసుకోవచ్చా, లేదు స్టేజ్ని బట్టి తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎర్లీ ఇజాక్యులేషన్కి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉందా? సో ఇప్పుడు ఎర్లీ ఇజాక్యులేషన్ అంటే సైంటిఫిక్ టర్మ్లో మనం దాన్ని ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం. హస్బెండ్ వైఫ్ కలిసే సమయంలో కొంతమంది మగవాళ్ళకి అర్లీగా శాంపిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్కి ఇంత టైం వెయిట్ చేశాకనే శాంపిల్ బయటికి రావాలి అని ఏం లేదండి. బట్ జనరల్ కన్సెన్సస్లో ఏమంటామంటే ఎనీవేర్ 1 to 3 minutes, అంటే సమ్టైమ్స్ ఈవెన్ లెస్ దెన్ 1 minute కొంతమందికి శాంపిల్ తొందరగా బయటకు వచ్చేస్తుంది అంటే మగవాళ్ళకి, దాన్ని మనం ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనొచ్చు. రీజన్ సేమ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఆల్వేస్ 90% ఆఫ్ ద టైమ్ రీజన్ ఇస్ సైకలాజికల్ అండి. సైకలాజికల్ అంటే ఏదో ఒక టెన్షనో, యాంగ్జైటీనో, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి రిలేషన్షిప్ ఇష్యూస్. హస్బెండ్ వైఫ్కి లేదా పార్ట్నర్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల సర్టన్ అదర్ థింగ్స్ టేక్ అ ఫ్రంట్ సీట్. అధిక బరువు ఉన్న వాళ్ళకి మజిల్ ఎక్కువ ఉండదు బాడీలో. సో మజిల్ తక్కువ ఉందంటే టెస్టోస్ట్రోన్ అన్న మేల్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఇష్యూ అన్నది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఉంది, అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? సో పీసీఓడి ఎలాంటి ప్రాబ్లం అంటే మనం త్వరగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, న్యాచురల్ కన్సెప్షన్స్ చాలా బాగుంటాయి. అలా అని డిలే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ దాకా వెళ్లాల్సిన అవసరం రావచ్చు. ఫస్ట్ పాయింట్. సో అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది దాని గురించి మాట్లాడితే, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏంటంటే డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయాయి, కూర్చొని ల్యాప్టాప్స్లో వర్క్ చేయడం, సిస్టమ్ వర్క్ చేయడం, అండ్ జంక్ ఫుడ్ చూస్తూ జంక్ ఫుడ్ తినటము, అవుట్ సైడ్ ఫుడ్. జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో వండుకోవడానికి టైం ఉండదు, సాఫ్ట్వేర్ వాళ్ళు. సో అలాగని పాపం బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ అని చెప్పి నిద్ర సరిగ్గా ఉండదు. సో ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సో పొల్యూషన్ వల్ల కూడా there is lot of plastic usage, తర్వాత ఈ స్మోక్, వీటన్నిటి వల్ల సమ్వేర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఓవరీస్లో ఎగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్ని కూడా కొంచెం తగ్గి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. So many patients ask, doctor, how does IVF work? So first we will see what is IVF. IVF is in vitro fertilization.
which means we are taking out the eggs outside the body and fertilizing them with the sperms outside the body, creating embryos, which are babies, and then transferring back those embryos into the uterus. Now let us see IVF step by step. So what are the steps of IVF? First step is initial evaluation of the couple where both male and female partners are given blood test. Husband is asked to give semen analysis. Wife undergoes detailed ultrasound scan to know the problems with the uterus, ovaries, tubes, etc. Second step is starting of the stimulation. Stimulation means where we give injections to the lady to grow multiple eggs in the ovary. In a natural cycle, only one egg develops, but in IVF, we try to grow multiple eggs. So ovarian stimulation is the stage where we give injections to the lady every day for approximately 10 to 12 days. Once all the eggs have come to a particular size, we give trigger injection so that the eggs will undergo the process of maturation.